చెప్తాను ఒక చిన్న పాయింట్ మీద స్టోరీ మొత్తం తీశారు, దాన్ని కొంచెం ల్యాగ్ చేసి చూపించారు. బట్ కమింగ్ టు యాక్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగున్నాయి. బట్ చెప్పాను కదా, ఓవరాల్గా మూవీ మాత్రం కొంచెం ల్యాగ్ చేస్తారు ఒక స్టోరీ మీద తీసి, ఒక పాయింట్ మీద తీసి, అంతే. గుహన్ ఫస్ట్గా డైరెక్ట్ అయినా కానీ మంచిగా తీసాడు అనమాట. అంటే ఎక్కడైనా బోర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నివేద సమర్థ క్యారెక్టర్ సినిమా ఆమె చుట్టూ జరుగుతుంది మొత్తం. అన్ని మూవీల కన్నా ఈ మూవీ చాలా బెస్ట్ అనమాట. ఈ మూవీ బెస్ట్ హిట్ అనమాట సినిమా. చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే సినిమా మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుంది అనమాట. అంటే క్యారెక్టర్ కొంచెం 20 minutes ఉన్నా కానీ సినిమా మొత్తం ఆమె క్యారెక్టర్, ఆమె స్టోరీ బట్టి సినిమా ఉంటుంది. అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే ఎలా చేశారు? ఓకే భయ్య, అంటే జస్ట్ హీరోయిన్ మాత్రమే, అంతే. హీరోయిన్ మాత్రమే అంతే. క్యారెక్టర్ మొత్తం నివేద థామస్ ఉంది. సినిమాలో 20 minutes గ్యాప్ అయినా కానీ, అంటే ఆమె లెంత్ 20 minutes టైం అయినా కానీ సినిమా మొత్తం ఆమె చుట్టూ నడుస్తుంది. సినిమా చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ చూడాలనుకుంటున్నాను. మూవీ బాగుంది సార్, చాలా బాగుంది. డిఫరెంట్, చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ స్టైలే డిఫరెంట్. చాలా బాగా చేశారు, ఇద్దరు బాగా చేశారండి. నివేద థామస్ బాగా చేశారు, అమ్మాయి చాలా బాగా చేశారు. ఇంకా అందరూ ఈక్వల్గా చేశారు, చాలా బాగా చేశారు. బాగుంది సార్. మరీ హై కాదు, మరీ లో కాదు, హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. మూవీ చాలా బాగుంది. సాంగ్స్ ఇట్స్ ఏ సిచ్యువేషనల్ సాంగ్స్. సో అంటే డ్యూయట్స్ అలా ఏం లేవు, ఇట్స్ ఏ సిచ్యువేషనల్ సాంగ్స్. మన బాహుబలిలో ఎలా ఉంది, సీన్ టు సీన్ అలా ఉంటుంది, అలాగే ఉంటుంది. బట్ థ్రిల్లర్ మూవీ, బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఇప్పటిదాకా వచ్చినది. శాలిని పాండే గారు యాక్టింగ్ చాలా బాగుంది, నో డౌట్ అది. హెవీ కాస్టింగ్ కదా. మన అడ్వాంటేజ్ ఏంటంటే మన తెలుగు మూవీస్లో అందరూ యాక్టింగ్ బాగా చేస్తారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. చాలా సూపర్ సినిమా. హైలైట్ కళ్యాణ్ రామ్ గారి హైలైట్ లుక్ కానీ, ఆ స్టైలిష్ కానీ, యాక్టింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మన మ్యూజిక్ కానీ, డైరెక్టర్ కానీ సూపర్ హైలైట్. బాగుందన్న మూవీ, చాలా బాగుంది. ఈ సినిమాతోని కళ్యాణ్ రామ్ గారు అయితే కొంచెం హై గ్లేసర్ అండి, పక్కా కన్ఫర్మ్. ఇంతకుముందు కన్నా ఫిలిం కానీ ఈ ఫిలిం మాత్రం హైలైట్. ఈ పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ గారికి బిగ్గెస్ట్ మూవీ అంటే ఇదే. యాక్సెప్ట్ చేస్తారండి. అంటే ఇప్పుడు ఎవరైతే సినిమా చూసారో, ఇప్పుడు చూసిన వాళ్ళు చూసిన వాళ్ళందరికీ నాకు తెలిసి చాలా ఇంట్రెస్టింగ్గా నచ్చింది. అండ్ థియేటర్లో ఎవరు అంటే బయటకు వస్తున్నప్పుడు జనరల్లీ మాట్లాడతారు కదా ఇంటర్వెల్లో కానీ ఎప్పుడు కానీ, ఎవ్రీబడి లైక్ ఇట్ అండి. సో మీరు కూడా చూసి మీరు చెప్పండి ఎలా అనిపించింది అనేది. వీఆర్ ఈగర్ టు లిజన్ ఫ్రమ్ యూ గైస్. అంటే కొంచెం లాగింగ్ ఉందని చెప్పేసి అన్నారు మూవీలో. లాగింగ్ ఉంది అంటే అది ఒక సెకండ్ హాఫ్లో కొంచెం, ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగింగ్. ఒక్కొక్కరు ఒపీనియన్ అండి, ఒక్కొక్కరిది. బట్ ఇండివిజువల్గా చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో మీరు కూడా చూడండి, దెన్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్ కదా. డైరెక్ట్ చెప్పాడు కళ్యాణ్ రామ్ కెరియర్ ది బెస్ట్ అని చెప్పేసి. డెఫినెట్లీ బెస్ట్, డౌట్ లేదు. అంటే ఏం లేదు, ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ జోనల్ లేదనేది కాదండి. ఇట్ ఈస్ ద స్టోరీ దట్ డైరెక్టర్ వాంటెడ్ టు టెల్, హీ టోల్డ్ ద స్టోరీ. సో ఇప్పుడు బయటకు వచ్చింది కదా, సో మెల్లిగా మీకు ఆల్రెడీ సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారో చూసి దాని తర్వాత నెక్స్ట్ మీకు తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా యావరేజ్ 118 మూవీ చూశానండి. నాకైతే సినిమా యావరేజ్గా ఉంది, కానీ కళ్యాణ్ రామ్ యాక్టింగ్ మాత్రం హైలైట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, కానీ అనుకున్నంత రేంజ్లో అయితే లేదనిపించింది నాకు. పటాస్ మూవీ అయితే ఒక రేంజ్లో పెద్ద హిట్ అయింది, కానీ ఈ మూవీ అయితే అంత రేంజ్ లేదు. కానీ ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు. శాలిని యాక్టింగ్ కానివ్వండి, నివేద యాక్టింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు వారి పాత్రలో న్యాయం చేశారని చెప్పొచ్చు. మెయిన్ హైలైట్స్ అయితే కళ్యాణ్ రామ్ పాత్ర హైలైట్, చూడొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్, తర్వాత ఏం జరుగుతుందో అన్నట్టుగా ఒక ఇంట్రెస్ట్ అయితే మాకు అనిపిస్తుంది మూవీలో. కానీ ఓవరాల్గా అయితే సినిమా యావరేజ్, ఒకసారి చూడొచ్చు అండి. కళ్యాణ్ రామ్ అండ్ శాలిని పాండేలో ఇద్దరు వాళ్ళది ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఆమె శాలిని పాండే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కళ్యాణ్ రామ్ అయితే ఇప్పుడే ఇంత అందంగా కనిపించడం ఈ సినిమాలో గుహన్ గారు చాలా బాగా ఆయన్ని అలా చేశారనమాట. ఇంకా సినిమా వైజ్ ఓరియంటెడ్ వస్తే ఇదో టైప్ ఆఫ్ మూవీ అండి. ఒక డ్రీమ్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటుంది కదా, ఆ జోనల్లోకి వస్తుంది సినిమా చెప్పుకోవాలంటే ఎంటర్టైన్మెంట్ లేదండి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు. నాకు తెలిసి వీళ్ళు డబ్బుల కోసం తీయలేదు ఇట్లాంటి సినిమాలు. ఏదో సినిమా మీద ప్రేమతో తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి సినిమాలు రావాలనేసి తీశారంత సినిమా. ఒకటండి, ఆ ట్యాక్సీ వాళ్ళ కాన్సెప్టే ఉంటుంది, కానీ ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాటలు అన్నీ ఉండి హిట్ అయింది, కానీ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఓవరాల్గా మిస్ అయిందండి.
అయితే పక్కా ఇదో కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా. దీనిలో ఎంటర్టైన్మెంట్ లేదు, పాటలు అస్సలు లేవు, ఒక పాట ఏమో ఉంటుంది అంతే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, కానీ గురన్ గారు ఫస్ట్ డైరెక్షన్లో కాన్సెప్ట్ అయితే రీచ్ చేయగలిగాడు, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ విధంగా లేనప్పటికీ అందువల్ల సినిమా కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అని ఓకే, వెల్ అండ్ గుడ్, ఇట్లాంటి సినిమాలు రావాలి, బట్ ఇంక అంతేనండి, చెప్పలేము. డైరెక్షన్ కూడా ఫస్ట్ టైం అని అనిపించలేదు, బాగానే చేశారు. సినిమా ఏ పరంగా ఆకట్టుకుంటుంది అంటే సస్పెన్స్ చాలా ఉంది, సస్పెన్స్ పరంగా ఆకట్టుకుంటుంది. కానీ నాకు మొత్తం ఎండింగే ఇంకొంచెం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం. లాస్ట్ ఏంటి అసలు దానికి కారణం అంటూ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఎండింగ్ ఓకే. 118 సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్వెస్టిగేషన్ టైప్లో సాగుతుంది. ఇదేంటంటే కథపరంగా చెప్పాలంటే 118 అనే ఒక గదిలో జరిగిన హీరోకి ఒక డ్రీమ్ వస్తుంది. ఎప్పుడు వెళ్ళినా రిసార్ట్స్కి వెళ్ళి అందులో 118 గదిలో ఉంటాడు. ఆ గదిలోకి వెళ్ళినప్పుడు తరచూ 2-3 సార్లు రావడం, దాన్ని శోధించి అందులో మర్డర్ అమ్మాయి చనిపోవడం అనే దాంట్లో శోధిస్తాడు. తను ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అయి ఉండి ఎలా డీల్ చేశాడు, దాన్ని ఎలా సాధించాడు, దీని వెనకాల ఎంతమంది ఉన్నారు, అసలు ఏంటి, ఎందుకని చంపాల్సి వచ్చింది అనేది ఫస్ట్ హాఫ్ దాకా సాగుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఇది పెద్ద వాళ్ళు హేమీలు ఇన్వాల్వ్ అవ్వడం, ఒక మెడికల్ సంబంధించినటువంటి ఒక డ్రగ్ని వీళ్ళు బిజినెస్గా కోట్లు సంపాదించడానికి ఒక ఫేక్ డ్రగ్ని ఒకటి తయారు చేసి జనాల్ని చాలా ఎలా దాన్ని క్యాష్ చేసుకుందామని. ఈ సినిమా చూస్తుంటే ఎక్కువగా ఇది వాస్తవ ఘటనలకు చాలా దగ్గరగా ఉందనిపించింది. చాలా ట్రైబల్స్ ఏరియాలో, గిరిజన ప్రాంతాల్లో, కొన్ని విలేజ్ల్లో కొంతమంది డెంగ్యూ వ్యాధి వచ్చి, ఆ వ్యాధి వచ్చి, భయంకరమైన ఎటువంటి వ్యాధి, ఏ వ్యాధో కూడా తెలియదు, పేరు చెప్పడానికి ఇష్టపడని, అంటే వాళ్ళకి పేరు కూడా మరి ఈ జబ్బుకి ఏముందని పేరు కూడా చెప్పడానికి వీళ్ళైన వ్యాధులు చాలామంది చనిపోతారు. మేము చాలా పేపర్లో చూసాం. ఆ బేసిక్గా అది తీసుకున్న పాయింట్ దాన్ని బాగా చక్కగా మనోడు డీల్ చేశాడు. ఇందులో నివేద థామస్ అను శాలిని పాండే నటించారు. ఎక్కువగా అంటే ఇన్వెస్టిగేషన్ కాబట్టి కథ అంతా హీరో చుట్టూనే తిరుగుతుంది. అంటే కళ్యాణ్ రామ్ గారి పెర్ఫార్మెన్స్, కళ్యాణ్ రామ్ సీరియస్ ఫాస్ట్గా సాగుతాయి కాబట్టి గత సినిమాలకి కొంచెం ఇంట్రెస్ట్గా సీరియస్గా చేస్తాడు. ఫైట్ యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. కొత్త కోణంలో కనిపించాడు అతను. కెమెరామ్యాన్గా ఉండి కేవీ గుహన్ అతను పరిజనం ఎక్కువ చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్కి డైరెక్టర్కి ఏంటంటే రెండు ఒకలే అవ్వడం వల్ల దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎక్కడ ఏ షాట్ పెట్టాలి అలా అనేది చాలా చక్కగా డీల్ చేశాడు. అదే సినిమాకి చాలా ఆకర్షణీయంగా ఉంది. కొన్ని షాట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇది కెమెరామెన్ డైరెక్టర్ అవ్వడం ప్లస్ పాయింటే చెప్పాలి. ఓవరాల్గా బీసీ సెంటర్లో ఎలా ఉంటుంది? బీసీ సెంటర్లో ఏంటంటే ఇది ఏ సెంటర్ అయినా కానీ, బీసీ కానీ ఏ సెంటర్లో కానీ, బీసీ సెంటర్లో ఈ మధ్య హాలీవుడ్ సినిమాలు వచ్చిన తర్వాత అవతార్ సినిమా, రకరకాల సినిమాలు, చాలా సినిమాలు చూసేశారు. కానీ అందులో ఏంటంటే ఒక డ్రీమ్లోకి వెళ్ళి దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడు, దాన్ని ఎలా చూస్ చేసుకొని దాన్ని మిస్టరీని ఛేదిస్తాడు అనేది మన అవతారంలో చూసాం. కానీ అది ఎవరికి కనెక్ట్ అయిపోయినా అది బాగా ఊహాత్మకమైన రకరకాల యాంగిల్స్లో అది ప్రేక్షకులకి దగ్గరైంది. దీన్ని ఈ మెడికల్లో ఉన్నటువంటి ఒక లూసీ డ్రీమ్ అనే ఒక డ్రీమ్లోకి వెళ్తే 1 minute 2 minutes 5 minutes ఉంటుంది. దానిలోకి ఎవడైనా కామన్ మ్యాన్ వెళ్ళొచ్చు అనే ఒక కోణాన్ని చూపించి అది ఎలా వెళ్ళాలనే కొత్త ఒక ప్రయోగం. మన కళ్యాణ్ రామ్ చేసిన చాలా సినిమాల్లో కొత్త ప్రయోగాల్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇది బాగా కనెక్ట్ అవుతుంది. అది బీసీ కాదు, ఏసీ కాదు, హాలీవుడ్లో తీశారు అనే కానీ తెలుగులో కూడా బాగా తీశాడు అనే కాన్సెప్ట్లో వచ్చిన సినిమా. అదొక్కటే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. ఓవరాల్గా సినిమా ఏంటి? సినిమా ఇది ఓవరాల్గా సినిమా చూడవచ్చు, ఎటువంటి నిరాశ పరచదు. హాలీవుడ్ సినిమాలు చాలా చూసుండొచ్చు, తెలుగులో ఇంతవరకు ఇటువంటి సినిమా రాలేదు. మన తెలుగు సినిమా అందరూ చూడదగ్గ సినిమా ఇది, చాలా బాగుంది. For more updates, please subscribe 99 TV Telugu.